ఇది ఆశీర్వదించబడిన స్థలం. ఇది తెలుసా మీకు సంగతి? 100 సంవత్సరాల క్రితం మిషనరీలు కన్నీరు కార్చినటువంటి స్థలం ఇది. అందుకనే ఇది పాడవపోకుండా దేవుడు దీన్ని బాగు చేశాడు. ఇది నేను కట్టిన స్థలం కాదు, ఇది నేను సమర్పించిన స్థలం కాదు. ఇది ఎక్కడో 4 సెంట్లు కొని అక్కడ కడదాము అన్నటువంటి ఉద్దేశం కాదు. 125 సంవత్సరాల క్రితం మిషనరీలు ఇక్కడ డేరాలు వేసి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. 15 సంవత్సరాలు పాస్టర్ గారు లేకపోయినా ఇక్కడ దేవుని పని మాత్రం ఆగకుండా ఏమవుతుంది? కొన నేల మీద ఒలికినటువంటి కన్నీళ్లు మాట్లాడుతున్నాయి, అది దేవునితో మాట్లాడుతున్నాయి. అది అటువంటి స్థలం ఇది, సమర్పించబడినటువంటి స్థలం ఇది. కాబట్టి దీవెనలు పొందుతారు మీరు అందరూ మనసు కలిపి ఏకీభవించి ఈ సేవను అన్ని రీతిలుగా మీరు సపోర్ట్ చేయండి ప్రార్థనా పూర్వకంగా. ఇంకా మరెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మీ జీవితాల్లో. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఇంకా మరిన్ని విషయాలు రేపు మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ మన మధ్యలో యేసుదాసయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. విద్యాసాగరయ్య గారు ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా గొప్ప దేవ, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు జరిగిస్తున్న నాయన మీటింగ్లు బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి 2వ దినాన నీ దైవజనులను ప్రభువా నిలబెట్టుకొని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, చేదైన జీవితాలు మీరు మధురంగా మార్చగలిగిన దేవుడు తండ్రి. పడిపోయిన జీవితాలను లేవనెత్తగలిగిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎవరైతే నాయన చేదైన జీవితాలు, పడిపోయిన జీవితాలు నీకు దూరంగా ఉంటున్న వారందరూ వచ్చి నాయన నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభువా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, ఈ కుడికలను ఆశీర్వాదకరంగా జరిగించమని ఇప్పటి వరకు మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగనయ్యున్న నాయన మరి మీటింగ్లు కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ దేవునికి దాసులు దేవస్వామి గారికి, అలాగే సంఘమునకును, ఈ ప్రాంతానికి, ఈ రాత్రుని మాటలు విన్న ప్రతి బిడ్డకును దేవుని కృప నిరంతరము తోడైండి నడిపించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.